అందరికీ ధన్యవాదాలు సార్. మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి సారు. మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది సారు. నిజారూపంగా ఎప్పుడు కానొస్తారు సారు. ఈ టీవీలో చూసేదే మిమ్మల్ని. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు నాయన? నీకెందుకు తండ్రి ఈ బాధ? నీకు అన్నం లేక, నీళ్ళు లేక, నిద్ర లేక ఎందుకు తండ్రి నీకు ఈ బాధ? ప్రజలు చేయబట్టి ప్రజల కోసం ఎందుకు బాధపడుతున్నావు? ఇంత బాధ ఎక్కడిది? ఎవరికి లేని బాధ నీకు ఎక్కడిది తండ్రి? నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు తండ్రి. నిన్ను చూస్తే ఓసారి నవ్వు వస్తుంది, ఓసారి బాధ అనిపిస్తుంది తండ్రి. నీ ఎప్పుడు చూడాలి తండ్రి? ఇంత మంచి వ్యక్తి ఎవరు లేరు నాయన. నీ అంత మంచి గుణం ప్రజలు చేయబట్టి ఎందుకు నీకు ఇంత బాధ? ఒకలోగలు అహంకారం మాటలు మాట్లాడుతున్నారు, ఒకలోగలు బల్బు మాటలు మాట్లాడుతున్నారు, ఒకలోగలు ఏమో చేయెత్తి దండం పెడుతున్నారు. నిన్న అన్నోళ్ళు వాళ్ళ అహంకారం మీద దెబ్బ కొడతాడు దేవుడు. నిన్న అన్నోళ్ళకు బల్బు పొంగదీస్తాడు. నిన్నంటే నీకేం కాదు. నీయతే చాలా అక్కర వస్తుంది నాయన. నీయత ఎక్కడ పోదు. మంచోళ్ళకు మంచిగా జరుగుతుంది. కొందరు మేలు చేస్తుర్రు, కొందరు ఏమో ద్రోహం చేస్తుర్రు తండ్రి. నిన్ను ఎప్పుడు చూడాలి నా తండ్రి? బంగారు గుణం నీది, బంగారం అసంటి మనిషివి, నేను చక్కన తండ్రివి. నేను టీవీలో చూస్తే నవ్వుతున్నా, ఓసారి ఏడుస్తున్నా నీ బాధ చేయబట్టి. నాకు అంత ఏడుపు వస్తుంది నువ్వు చేయబట్టి. నాకు మస్తు బాధ ఉన్నది. నా కొడుక, నా పెద్ద కొడుకు అయితేనా నేను నీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంది తండ్రి. నేను ఎప్పుడు చూడాలా తండ్రి? ఎప్పుడు రప్పిస్తావు? ఈ టీవీలోనే చూస్తున్నా, సినిమాలనే చూస్తున్నా. నీకెందుకు ఇంత బాధ? నీకెవరు చేస్తున్నారు? ఒకలోలు మస్తు బల్బు మాటలు మాట్లాడుతున్నారు. ఆ బల్బు వాళ్ళకే వంగదీస్తాడు దేవుడు. వాళ్ళ అహంకారం వాళ్ళకే దెబ్బ కొడతాడు దేవుడు. నీకు నిద్ర లేదు తండ్రి, నీ కంటికి నిద్ర లేదు. జనాలు హాయిగా తింటుర్రు, పంతుర్రు. నీకెందుకు ఇంత బాధ? నీకెందుకు ఈ పోరాటం? వాళ్ళు ఒకరొకరు ఎంత మాట మాట్లాడుతుర్రు అంటే అంత మాట మాట్లాడుతుర్రు. నీ ఫోటో మీద చెప్పులతో కొడుతుర్రు నాయన. ఒక్కొక్క ఆడిది ఎంత, దాని అధికారం ఎంత? ఆడిదానికి గంత బల్ప నిన్ను చెప్పుతో కొట్టిస్తుంది నీ ఫోటో మీద. దాన్ని నాకు కనబడితే నాది, దాన్ని నేనే కొడుతును. నేను కొడతా ఏడున్నా అది. నన్ను కొట్టమంటే దాన్ని లెస్స కొడతా. ఆడిది బల్ప, గంత బల్ప ఆడిదానికి. వాళ్ళు అన్న ఒదిగి మాది మాట్లాడతారు. ఆడిది మాట్లాడితే గొడవ పెట్టినట్ట, మొగోళ్ళు మాట్లాడితే దడి కట్టినట్ట. మొగళ్ళకున్న ఓపిక ఆడిదానికి ఉండదు. ఆడిదాని బల్పు గంత ఉన్నది. ఒకరొకరు ఆరి అంటుండ్రు. నిన్ను నాకు బాధ అనిపిస్తుంది తండ్రి. నాకు మస్తు ఏడుపు వస్తుంది నిన్ను మాటలు అంటుంటే. మస్తు రేషం అనిపిస్తుంది. ఎందుకు చేస్తుండి పోరాటం అనిపిస్తుంది తండ్రి. నువ్వు సాయం చేసేది, నువ్వు జనాలకు మంచిగా చేసేది, నువ్వు డబ్బు పంచేది, నీ గుణం పెద్ద గుణం తండ్రి. నీది మస్తు పెద్ద వ్యక్తి తండ్రి. నీకు ఎందుకో ఆ దేవుడు అంత అధికారం ఇచ్చిండు. మంచి మనిషివి నువ్వు. నీకున్నంత నీ గుణం అంత గుణం ఎవ్వరిది లేదు నాయన. ఈ పోరాటం చేస్తున్నావు, జనాలకు మస్తు పోరాటం చేస్తున్నావు, మస్తు సాయం చేస్తున్నావు. నువ్వు ఆంధ్రలా లైట్లు లేవు, పెద్ద అడవిలో తిరుగుతున్నావు అంటే నీవు సగరం చేసుకోలే, బాల్ చేసుకోలే, నీకు నీళ్ళు లేవు. ఆ ఎండలో తిరుగుతున్నావు, ఆనలో తిరుగుతున్నావు, చెప్పులు లేక. నీకు ఏం తక్కువ ఉంది తండ్రి? నీకు చెప్పులు వద్దా? ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తున్నావు తండ్రి. నువ్వు నీ అంత మంచి గుణం ఎవరిది లేదు. దేవుడవు నువ్వు, బంగారు తండ్రివి. నీ అంత గుణం ఎవరిది రాదు. బంగారు గుణం నీది. జనాలకు మస్తు సాయం చేస్తున్నావు. నేను చూస్తున్నా సినిమాల, ఈ టీవీలో చూస్తున్నాను ఆయన ఇంట్లో కూర్చొని. నీ సినిమా పెట్టుకుంటున్నా, నీదే పెట్టుకుంటున్నా. నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. నువ్వు డాన్స్ చేస్తుంటే, నువ్వు పాట పాడుతుంటే, నువ్వు ఎగురుతుంటే, నువ్వు ఏ డీర్సులు ఉన్నా కూడా నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది నాయన. జనాల కోసం ఎందుకు నాయన నువ్వు ఇంత బాధపడుతున్నావు? నీకు ఎవరు సాయం చేస్తుర్రో, ఎవరు బాధ పెడుతుండ్రో ఈ జనాల కోసం నువ్వు గంత బాధపడుతున్నావు తండ్రి. నా బంగారు తండ్రి, ఈ బాధను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. నీ బాధ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏమైంది అంటారు, నీ మీద పోటీలు చెప్తుర్రు, నీ మీదికి ఇజ్జానికి తోలుతురు సారు. బంగారు గుణం నా తండ్రి. కాలు కింది చెప్పుతో సమానం, కింది మన్నుతో సమానం. అనేటోళ్ళు నిన్ను అనేటోళ్ళు వాళ్ళు నాశనం అయిపోతారు నాయన. నిన్ను అనేటోళ్ళు వాళ్ళకు కూడా వస్తుంది. నువ్వు మంచి మనిషివి. నువ్వు ఎవరికి ద్రోహం చేయలే, అందరికి మేలు చేసినావు, అందరిని మంచిగా చూసినావు, అందరిని పిల్లల సంకలెత్తుకున్నావు, దగ్గరికి తీసినావు, ముసలోళ్ళని దగ్గరికి తీసినావు, ఒక్కరొక్కరికి మస్తు రూపాయలు ఇచ్చి సాయం చేసినావు తండ్రి. నీ బాధ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఓసారి మురుస్తున్నా, ఓసారి ఏడుస్తున్నా, ఓసారి నవ్వుతున్నా నాయన. నీ ఎప్పుడు చూడాలా తండ్రి? నేను ఈ ఫోటోలో చూసి, ఈ టీవీలో చూసి మస్తు నవ్వుతున్నా. నిన్ను చూడాలని మస్తు కోరుకుంది నాయన. తిరిని తీసుకుపోయి చూపి నాయన, తీసుకుపోయి చూపి నాయన. పవన్ కళ్యాణిని చూపిరా నాకు అంటున్నా. నా కొడుకును సారు పవన్ కళ్యాణి సార్ సినిమాల నేను మరీ పెట్టుకొని నిన్ను చూసి మురుస్తున్నా. నువ్వు చేసినంత పోరాటం ఏ నాయకుడు చెయ్యడు, ఏ పోలీస్ ఆఫీసర్ చెయ్యడు, ఏ పెద్ద పెద్ద ఆఫీసర్లు చెయ్యరు.
అంత పోరాటం చేసినావు నాయన, నిన్ను ఎప్పుడు చూడాలని కోరుకుంటున్నా తండ్రి. నీ ఇప్పుడు చూడాలి, నీ దగ్గరికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు రాపించుకుంటావు. నిన్ను చూస్తా తండ్రి, నీ కాలు ముక్తా. నా కోరిక అంతా నీ మీద ఉంది తండ్రి, నిన్ను చూడాలని. నా మనసు మస్తు బాధ అనిపిస్తుంది నిన్ను చూడాలని. నిన్ను చూస్తా, నిన్ను చూసినాకనే నేను నీ కాళ్ళ మీద నా తల పెడతా తండ్రి. నిన్ను చూడాలని చాలా కోరుకుంది నాయన నాకు. నిన్ను కలవాలని మస్తు కోరుకుంది నాయన నాకు. నాయన